రాజకీయ నాయకుల నుంచి యూత్ నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు పార్ట్ 3. మామ నీకు డౌట్ రావచ్చు, ఎందుకని వైసీపీ వాళ్ళ మిస్టేక్స్ నుంచి చెప్తున్నావు అని. రీసెంట్ గా జరిగింది అండ్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి యూత్ కి ఈజీగా ఎక్కుతుంది. అండ్ అలీబాబా ఫౌండర్ అయిన జాక్మా ఎప్పుడు ఒక మాట అంటుంటారు, లెర్న్ మిస్టేక్స్ ఫ్రమ్ అదర్స్ ఫెయిల్యూర్స్ అని, సో దట్ నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ మనం చేసే ఛాన్స్ ఉండదని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే 2019 ఎలక్షన్స్ లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. కానీ అక్కడే ఆయన స్టక్ అయిపోలేదు. పట్టు వదలకుండా కూటమిని కలపడంలో సక్సెస్ అయ్యి ఒక గేమ్ చేంజర్ అయ్యాడు. సో నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ జర్నీ ఈవెన్ యు ఆర్ ఫేసింగ్ డెడ్లీ ఛాలెంజెస్. అండ్ లైఫ్ లో అక్కడే స్టక్ అయిపోకు, మూవ్ ఆన్ అవటం నేర్చుకో. ఆయన నుంచి నేను బాగా నేర్చుకుంది, శ్రమని ఆయుధం అయితే గెలుపుని బానిస అవుతుంది. ఈ కోట్ నన్ను బాగా ఆలోచించేలా చేసింది. ఈవెన్ పూరి ఫిలాసఫీలో ఆయన చెప్పింది కూడా అదే. గెలుపోవడంతో సంబంధం లేకుండా నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ పోతే ఏదో రోజు నీ పేరు గట్టిగా వినిపిస్తుంది. అండ్ పార్టీ స్థాపించి 10 సంవత్సరాలైనా ఈవెన్ ఎమ్మెల్యే సీట్ కూడా లేదు, కానీ పట్టు వదలలేదు. మన యూత్ కి పేషెన్స్ ఉండదు. ఏదైనా ఒక పని కష్టంగా అనిపిస్తే దాన్ని స్కిప్ చేసేస్తాం, కానీ ఏదైతే స్టార్ట్ చేసామో దానికి స్టిక్ అయి ఉంటే